అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని విత్ సన్నీ బ్లాగ్స్. ఈ రోజు వీడియోలు అన్నమాట మేము ఫంక్షన్ కి వెళ్ళాము. అది స్టేడియం ఉంటది కదండి, వైజాగ్ లో కొత్తగా పెట్టారు ఫంక్షన్ అని. అయ్యో, ఆ స్టేడియం పేరు ఏదో మర్చిపోయానండి బాబు. ఆ స్టేడియం లో ఫంక్షన్ పెట్టారనమాట. సో అక్క, బావగారు, పిల్లలు అందరు వస్తాను అక్కడికైతే వెళ్ళామండి. మేమైతే ఈ ఫంక్షన్ కి ఫస్ట్ టైం వెళ్ళడమేనండి. ఇంకా మా బావగారు అయితే ఫస్ట్ వెళ్ళారు, ఇది సెకండ్ టైం అన్నమాట. మా బావగారు అన్నారు పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు, అక్కడికైతే తీసుకుని వెళ్దాము అన్నారు. సో అందుకోసమనే మేము కూడా సర్లే వీడియో కూడా తీయడానికి అవుతుంది కదా అనుకుని అయితే మేమైతే వెళ్ళామండి. ఇంకా చూడండి, ఆ బయట కాకుండా లోనకి వెళ్ళడానికి టికెట్స్ తీసుకోవాలంట. ఇంకా మా పాప చూడండి, నాకు పంపించండి అని అది చెయ్యి ఇచ్చేస్తుంది బ్యాండ్ ఏమని. ఎంత క్యూట్ గా ఉందో మా పాప అయితే. చాలా ముద్దుగా ఆడుకుంటదండి. ఇంకా టికెట్స్ వాళ్ళ ముగ్గురికి అనమాట టికెట్స్ తీసుకున్నాం. ఈచ్ వన్ 200 పడింది. సో వాళ్ళ ముగ్గురికి అయితే టికెట్స్ తీసుకొని బ్యాండేజ్ అయితే పంపించేస్తున్నారు అనమాట. లోనకి వెళ్ళాలి, సాఫ్ట్ టాస్ దగ్గరికి వెళ్ళాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా సాక్స్ అయితే వేసుకోవాలండి. పిల్లలే కాదు, పిల్లలతో వెళ్ళిన పేరెంట్స్ కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా మా విన్నుకి బ్యాండేజ్ వేస్తారు, ఇంకా మా బిట్టు బాబుకి కూడా బ్యాండేజ్ అయితే వేస్తారనమాట. ఇంకా మా వాడు ఫస్ట్ టైం కదా, వాడు ఆతృత చూడండి, ఎక్కేస్తాను తొక్కేస్తాను అంటాడు కానీ వాడు ఫస్ట్ అయితే అస్సలు వెళ్ళలేదండి. దాని తర్వాత మా అక్క అయితే నెమ్మదిగా కొంచెం బాల్స్ లో దించింది అనమాట. పాపం బాల్స్ లో మా వాడు పాప నడవలేకపోయారు అనమాట. మా విన్ను చూడండి నాకు చక్కగా వెళ్ళిపోతున్నాడు, మా విన్ను వెళ్ళిపోతున్నాడని మా బిట్టు కూడా వెళ్తానని అన్నాడు. ఇది నేనైతే షార్ట్స్ పెడదాం అనుకుని స్ట్రైట్ గా ఫోన్ పెట్టి తీసానండి. దాని తర్వాత వీళ్ళు ఆడే ఆటను చూస్తే షార్ట్ కన్నా లాంగ్ పెడదాము బాగుంటది అని లాంగ్ అయితే పెట్టాను. ఫస్ట్ చూడండి మా బోర్డు ఎక్కేసి జారిపోయాడు, ఇంకా మా చిన్నవాడు కూడా వెళ్ళి ఎక్కి జారిపోతాడు. చూడండి, మా ఓల్డ్ కి ఎక్కడికైనా పార్క్ కి తీసుకువెళ్తే వాడు ఫస్ట్ ఎక్కేది స్లైడేనండి. వాడికి ఎంత ఇష్టమో స్లైడింగ్ అంటే, ఎక్కడ స్లైడింగ్ కనబడితే అక్కడ స్లైడింగ్ చేసేస్తాను అంటాడు. మరి అంత ఇష్టం ఏంటో నాకు ఇప్పటికీ కూడా తెలియదండి. ఇంకా ఈ బాల్స్ లో అయితే ఇటువైపు ఒక స్లైడింగ్ అటువైపు ఒక స్లైడింగ్ ఉంటే బాగా ఆడుతున్నారు కదా అనుకుని నేను ఒకసారి ఈ ఫంక్షన్ మొత్తం చూద్దాం కదా అనుకుని ఫంక్షన్ మొత్తం చూపిస్తున్నాను అనమాట. ఇంకా స్లైడింగ్స్ అనమాట డిఫరెంట్ వేలో వెళ్ళేసి కూడా మనం స్లైడ్ చేయొచ్చంట. అంటే లోన్కి వెళ్ళి చూపిద్దాము అంటే చిన్నపిల్లలకే అలౌడ్ అంట, పెద్దవాళ్ళకి నాట్ అలౌడ్ అన్నారు. ఇంకా వాళ్ళందరూ లోన్ నుంచి బయటకు వచ్చి స్లైడింగ్ అయితే అవుతున్నారండి. ఈ వీడియో ఎందుకు ఇలా ఉందో కూడా నాకైతే తెలియలేదు. అంటే పాప జారుతుంది అనుకొని నేను పైన పెట్టేసినట్టున్నాను. ఇంకా చూసారా, ఆ మొత్తం గ్రిల్సేనండి. ఇంకా మా ఓడైతే స్లైడింగ్ అనమాట రౌండ్ గున్న దాంట్లో చేస్తాను అని అంటున్నాడు. సరే వెళ్ళి చెయ్యి అనుకుని వాళ్ళు పెద్దమ్మ ఎక్కిస్తే మా ఓడు చూడండి ఎలా రౌండ్ తిరిగి వచ్చేసాడు. ఫస్ట్ అయితే భయపడిపోయాడు కానీ ఒక 2 times వాళ్ళ పెద్దమ్మ ఎక్కించేసరికి ఇక నా వాడికి అలవాటు పడిపోయి ఇంకా రౌండ్ గా ఎక్కుతానని ఆ బాల్స్ ని కూడా తీసుకెళ్లిపోయి ఆ రౌండ్ దాంట్లో వేసేసి ఆ బాల్స్ ని వదిలేసి వీడు స్లైడ్ అవుతున్నాడు అనమాట. చెప్తున్నాను కదా, వాడికి తెలియదు ఎక్కువండి. ఇంకా పంజోన్లు అనమాట, ఇంకా చాలా మంది పిల్లలు భలే ఆడుకుంటున్నారండి. ఒక్కొక్కరికి 300, కానీ 1 hour ఆడాలంట. ఇది ఒక దీంట్లోకి వెళ్ళాలంటే మళ్ళీ ఎక్స్ట్రా 200 పే చేయాలంట. అయ్యో బాబు, దీంట్లోకి వెళ్ళడానికి ఎక్స్ట్రా 200 అందులో ఏముంది అనుకున్నాను నేను. ఓన్లీ ఇసుక ఆడుకోవడమే, ఇంకేం లేదు. ఇంకా ఫన్ జోన్ మొత్తం ఇదనమాట. చూడండి, చాలా బాగుంటదండి. ఈ ఫన్ జోన్ లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ 300 పెట్టి 1 hour ఆడాలంటే కష్టం కదా, వాళ్ళు ఎంతసేపు నా బాల్లోనే ఆడతారని నాకైతే అలా అనిపించింది. ఇంకా ఇదిగోండి డిఫరెంట్ యాక్టివిటీస్, మేకప్ అంట, డాక్టర్ సెట్ అంట. ఇదిగోండి నేను ఇంతకు చూపించాను కదా, ఇలా వెళ్తూ స్లైడింగ్స్ కూడా చెయ్యొచ్చంట. ఒక పాప వెళ్తుంటే చిన్న నేను వీడియో తీనా అంటే తీయండి ఆంటీ అన్నదనమాట. సో తను వెళ్తుంటే తీస్తున్నాను. అలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, డిఫరెంట్ వేలోన పెట్టారనమాట. ఇక్కడ పాప చూడండి, పాప ఫజిల్ పెట్టడానికి ఎంత కష్టపడిపోతుందో అందట్లేదు అనుకుని ఇంకా మా ఓడైతే మాకు కూడా ఆడేస్తుంది అనమాట. వాళ్ళతో పాటు ఈ బాల్స్ నుంచి అస్సలు బయటకు రావట్లేదు మా చిన్నాడు. ఫస్ట్ అలా ఎక్కను అన్నాడు, ఇప్పుడు రాను అంటున్నాడు అనమాట. ఇంకా ఆ స్లైడ్ ఎక్కి విసుకొచ్చినట్టుంది. ఇక్కడ ఏదో కనబడితే అందులో బాల్ వేసేస్తున్నాడు అనమాట. మా ఓడైతే తెగ తిరిగేస్తాడు తెలుసండి, డాక్టర్ సెట్ అని ఈ సెట్ అని తెగ తిరిగేస్తున్నాడు అనమాట. మా విన్నుకి ఏదో కనిపించింది, ఇదంటే హాస్పిటల్ అంట. చూడండి, ఈ పక్కనే సూపర్ మార్కెట్ అంట, ఇంకా బ్యూటీ సెలూన్ అంట. చూసారా ఎన్ని నెట్టారో అక్కడక్కడ వాళ్ళు అరేంజ్ చేశారండి. ఇంకా ఇది కూడా ఉందండి, నాకైతే ఇది భలే నచ్చింది. ఫజిల్ గేమ్ అంటే
చిన్నపిల్లలు ఏం ఆడతారులేండి, పెద్దలే ఆడుకోవాలనిపించింది నాకైతే. అంటే అంత మెమొరీ పవర్ ఉండదు కదా మరి చిన్నపిల్లల కంటే. అంటే మా విన్ను మా బిట్టు లాంటి దాకా మరి మెమొరీ పవర్ ఉండదు కదా. మా పాప చూడు, అందులో పెట్టేసి రామ్మ అని అంటే మా పాప వచ్చింది. తర్వాత మా బిట్టోడు ఆడు వాళ్ళ పెద్దన్న పిలుస్తున్నారా లేదని అక్కడ ఆగిపోయాడు అనమాట. వాళ్ళ పెద్దన్న పిలవగానే వచ్చేసారా. ఇంక ఈ పాప పాపని ట్రై చేసి వదిలేసింది. దాని తర్వాత మా అక్కకి చెప్తే మా అక్క అనమాట, నేను పెడతా చూడు అనుకొని మా అక్క కూర్చుంటాడు అనమాట. వాళ్ళని ఆడించడానికి వచ్చేసి మేమిద్దరం ఆడుకున్నాం ఈ గేమ్స్ తోటి. మా వాడు చూడండి, అమ్మాయి ఏంటి నేను కూడా సెర్చ్ చేస్తాను అనుకుని మా వాడు కూడా సెర్చ్ చేస్తాను అంటున్నాడు. ఏదో ఒకటి వాళ్ళకి సెర్చ్ చెయ్యాలి అని ఒక ఐడియా వస్తుంది చూడండి, దాన్ని మనం మెచ్చుకోవాలి. ఇంకా మా అక్క అనమాట ఏది ఎక్కడ పెట్టాలి ఏది ఇది అనుకుని తెగ వెతికేస్తుంది అనమాట. ఫైనలీ మా అక్క 2 బోర్డ్స్ అయితే కంప్లీట్ చేస్తుంది. మా ఓడి ఏం తిరగట్లేదు మమ్మీ అంటే నేను వీడికి హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఈ గ్యాప్ లో మా పాప ఎటు వెళ్ళిపోయిందని వెతుక్కుంటే మా ఓడి చూడండి, ఇది భలే నచ్చిందండి. ఇది క్లేతల బొమ్మలు చేస్తారు కదా, మా విన్ను బాబు ఎంత బాగా చేశారో మా బావగారు చూడండి వాడికి ఎలా చేయాలని నేర్పిస్తున్నారు అనమాట. మా ఓడు ఆడింది తక్కువ, అన్ని కలిపాను అంటాడు చూసారా, ఈ దీన్ని కూడా పెట్టేస్తాను అంటాడు. కానీ పెట్టలేదు, చెప్తే నేర్చుకోడు, నాకు వచ్చు అంటాడు. ఇందులోకి వెళ్ళిపోతాను అంటాడు. సరే వెళ్ళరా 200 ఇచ్చి తీసుకెళ్తాను అంటే 5 నిమిషాలు కూడా ఉండలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి అందులో దిగేసి అవి ఏరేస్తాను అంటాడు. వీడినైతే ఆపలేకపోయానండి. చూసారా మా విన్ను ఫస్ట్ ఎక్కడ ఉన్నాడో లాస్ట్ లో అక్కడే ఉంటాడండి. వీడైతే ఒక చోట ఆడుకుంటాడండి బాబు. మా పాప అనగా మా బిట్టు అనగా ఒక చోట ఆడుకోరండి బాబు. కాలుకి చక్రాలు ఉండంటూ ఇక్కడ అక్కడ తిరిగేస్తుంటారు. ఇది చూసారా, మా అమ్మ నాన్నలతో నాకు పనే లేదు అన్నట్లు ఇది ఒక్కడే ఆడుకుంటుంది. దీనికి అసలు అమ్మ నాన్న మమ్మీ డాడీలు ఎవరొద్దు, నా మానం నేనే ఆడుకుంటున్నాని తెగ ఆడేస్తుంది అనమాట. దీనికి కూడా వాళ్ళ చిన్న నెలది తెలివితేటలు ఎక్కువండి. పెద్దలు గేమ్ ఆడేస్తుందట, చిన్నపిల్లలు గేమ్ ఆడరా తల్లి అంటే. చూడండి ఆ బాల్ తీసుకొచ్చేసి అందులో వేస్తానంటుంది. ఇంకా మా చెల్లి తీయటాను కదా నేను అనుకుంటాను అనుకుని వీడు కూడా చుట్టూ తిరిగి వచ్చేసి వీడు కూడా దిగిపోయాడు. ఆ ఎవరో అబ్బాయి అలా పడ్డాడని ఓకే అలా పడాలా అని వీడు అలా పడ్డాడు. ఇంకా అలా పాపం ఆ అబ్బాయి ఆలోచన తోసుకుంటూ అలా చేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి అనుకుంటున్నారా, స్లైడింగ్ కి. చెప్తున్నాను కదా వాడికి స్లైడ్ ఉంటే చాలు, ఇంకేటి అవసరం లేదండి. ఫైనల్ గా మా అక్క పెట్టేసింది అని చెప్తుంది అనమాట. ఇవన్నీ సెట్ చేసాను చూడు అని అంటుంది. 2 బోర్డ్స్ అలా కంప్లీట్ అయితే చేసింది. కొన్ని అవి ఎక్కడెక్కడో కూడా నాకైతే అర్థం కాలేదు. అంటే కొన్ని ఉన్నాయి కొన్ని లేవు. మేబీ ఏది ఎక్కడ పెట్టాలి అన్ని తక్కువ ఇచ్చారేమో అని మేమైతే అనుకున్నాం. ఇంకా మా వీరిని చూడు డాక్టర్ అయిపోయి వాళ్ళ నాన్నగారికి చెక్ చేసేస్తానని అంటున్నాడు. అనుకుని ఇలా టచ్ చేసి అలా వెళ్ళిపోయాడు. వాడికి ఎంత సిక్. మా పాప చూడండి, దీనికి వెళ్ళికేస్తాను దానికి వెళ్ళికేస్తాను అని అన్ని ఆడేస్తుంది. మాకు ఎప్పుడు కూడా మా బిడ్డతోటి మా పాపతో భయం లేదు కానండి, మా విన్నుతోటే భయం అండి. వాడు అసలు చాలా అమాయకుడు తెలుసండి వీళ్ళిద్దరితో పోలిస్తే. చూడండి వాళ్ళ ముగ్గురు అలా ఆడుకుంటున్నారు. అలా చూడండి మా పాప ఇందులోకి అందులోకి అక్కడ దిగిపోతాను అంటుంది అనమాట. ఇంకా చూసారా మా పాప ఆడి ఆడి అలిసిపోయిందంట. లోనున్న బాళ్ళన్నీ బయటనే వస్తుందండి. మా బిట్టు గారు కూడా అలాగే చేస్తున్నాడు. ఇంకా చూడండి, ఇంకా ప్రపంచంతో నాకు సంబంధం లేదు, నేను ఒక్కదాన్ని అనుకుని అది ఒక్కడే తిరిగేస్తుంది. నాకు భయం వేస్తుంది కానీ దానికి మాత్రం భయం వేయట్లేదు. తెగ తిరిగేస్తుంది. ఇంకా 1 అవర్ అయిపోయిందని మమ్మల్ని అయిపోయింది బయటకు వెళ్ళిపోండి అని మమ్మల్ని గంటేశారనమాట. ఇంకా 1 అవర్ అయిపోయింది బయటకు వస్తే బయట అయితే మా పాప మా బిట్టు ఇక్కడ ఉన్నవన్నీ ఎక్కేస్తామని ఎక్కుతున్నారనమాట. చూసారు అది. దీనికి అన్ని వాడి చిన్న బుద్ధులునండి. నాకు ఎంత అనిపిస్తుంది అంటే మా అక్క ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పిట్టుగట్టి ఎక్కువగా తలుచుకున్నట్టుంది, అన్ని వాడి బుద్ధులు వచ్చాయి అనిపించేస్తుంది అనమాట. చూడండి అది ఎంత క్యూట్ గా నేర్చుకుంటుందో. దానికి ఏదైనా కావాలంటే భలే ఆడుకుంటారు తెలుసండి. చిన్నపిల్లలుగా ఆడని దానికైతే చూపిస్తున్నాను అనమాట మా పాపని. అది చూడండి, నో నాకు ఇది కావాలి అనుకుని అది ఆడేస్తుంది అనమాట. ఈ గ్యాప్ లో పెద్దోళ్ళకి కూడా ఉన్న ఇక్కడ మనం ఆడుకోవడానికి అయితే ఉన్నాయండి ఫన్ జోన్ లో. మనం కూడా ఆడుకోవచ్చు, అంటే పెద్దోళ్ళు కూడా ఆడుకోవచ్చు. దానికి ఐ థింక్ 300 అలా చేస్తారనమాట. మా వాడు చూసారా ఇక్కడికి వచ్చిన కారు ట్రైన్ డ్రైవ్ చేసేస్తున్నాడు. దారా కింద ఇంకోటి డ్రైవ్ చేద్దామంటే నో అనుకుని అవే డ్రైవ్ చేస్తారంట. వీటికి కార్లు తెచ్చేంటి నాకైతే అసలు అర్థం కాదండి. ఈ గ్యాప్ లో మా అక్క చెప్తున్నాను, అక్క బ్యాగ్ నీ డ్రెస్ ఒకేలా ఉంది అనుకుని నవ్వుకుంటున్నాం అనమాట. మా ఓడికి ఈ కార్ ఎక్కడ అంటే దానికి స్టీరింగ్ లేదట, అందుకే ఎక్కననేసి దిగిపోయాడు అనమాట. ఈ గ్యాప్ లో మా పాప చూడండి, అది కూడా కార్లు ఎక్కేస్తుందట. ఇక్కడ తొక్కేస్తానంటది, అక్కడ తొక్కేస్తానంటది. ఇంకా చూడండి అది ఎక్కించమని నా వంక చూపిస్తే అది ఎక్కిస్తే డ్రైవ్ చేస్తుందట. అదిగండి చెప్తున్నానా, వాళ్ళ అన్నయ్య ఏకన్నా మా చెల్లి డ్రైవ్ చేస్తుంది కదా నేను ఎందుకు డ్రైవ్ చేయాలని అనుకుని మా విన్ని బాబు వచ్చేసి డ్రైవ్ చేసేస్తున్నాడు. అంటే అది ఖాళీగా ఉందని డ్రైవ్ చేశారులేండి. ఇంకా ఈ గ్యాప్ లోనే మా అన్నయ్య డ్రైవ్ చేస్తే నేను చేయనా అనుకుని మా ఓడు ఇంకా ముందడుగు వేసేసి డ్రైవ్ చేసిందే కాకుండా వాటి హార్నర్లు కూడా కొట్టేస్తున్నాడు. జరగండి అనుకుంటూ.
చెప్తున్నాను కదా, ఇప్పుడున్న పిల్లలు కంప్యూటర్ పిల్లలండి. ఈ అబ్బాయి ఎవడో చూడండి సైలెంట్ గా బాల్ చేసేస్తున్నాడు. ఈ అబ్బాయి అన్నమాట హోల్స్ వేసింది తక్కువ, బయట వేసినవి ఎక్కువ. ఇంకా అలాగా చూసుకుంటూ బయటకు వచ్చేస్తే ఇదేంటో అడ్వెంచర్ అట. ఒక్కొక్క లైన్ కి 200 పెరుగుతుంది. మా అక్కేమో ఇది ఎక్కదమ్మా అని అంటేంచి అక్క కింద వరకు అయితే నేను ఎక్కగలను కానీ పై అయితే ఎక్కలేను అక్క, నాకు చాలా భయం అన్నాను అనమాట. సర్లే ఇంకోసారి వచ్చినప్పుడైతే చూద్దాంలే అన్నారు. ఇంకోసారి ఆక్వావర్డ్ అండ్ తర్వాత ఇంకేటుందంటే స్నోవల్, కుళ్ళు మనాలి స్నోవల్ లాగా ఉంటుండగా వచ్చింది. ఎక్కన ఇటు ఆ పాప, ఇటు మా విన్ను, ఇటు మా బిట్టు పరిగెడితే మా అక్క ఎలా పరిగెట్టిందో చూసారా, నాకెంత నవ్వు వచ్చిందో అక్కని చూడగానే. ఇంక వీళ్ళు ముగ్గురంట ఈ దాడి దగ్గర ఎక్కిపోతారంట. అసలు మా బావగారు బండి ఎవరు ఎక్కరంట. మా విన్ను ఎక్కిపోతాడంట, మా పాప ఎక్కిపోద్దంట, మా బిట్టుగాడు వీళ్ళ డాడీ దగ్గరే ఎక్కుతాడంట, ఇంకెక్కడ ఎక్కరంట. లక్కవరం వెళ్ళరంట వీళ్ళు ముగ్గురున్న. వైజాగ్ డాడీ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుని మా విన్ను చూడండి అలా ఎక్కిపోతున్నాడు. మా నేను ఎక్కడెక్కివరా కన్నానంటే పాపం వాళ్ళు ముగ్గురు అయితే ఎంత ఏడ్చారండి. మా పాప కొంతలో కొంతైనా ఆపింది కానీ మా విన్ను అయితే లిటరల్లీ చాలా సేపు ఏడ్చాడండి. నాకే ఏడుపు వచ్చింది. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, బాయ్.